సంచలన వీడియోను రిలీజ్ చేసింది వైసీపీ టీడీపీ అంతర్గత సమావేశంలో వైసీపీ గెలుపు అంచనాలకు సంబంధించిన వీడియో ఇది. 147 సీట్లలో వైసీపీకే బలం అంటూ ప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 2019లో వచ్చిన ఓట్లకు అదనంగా 2% ఓట్లు సాధించాలి. సోషల్ మీడియాలో ఆసక్తిగా మారింది టీడీపీ లెక్కలు. ఆంధ్ర రాజకీయాల్లో ట్రెండింగ్లో ఉంది ఈ వీడియో. 14లో మనకు 47.7 వచ్చింది, వాళ్ళకి 45.67. మార్జినల్గా 1-2%తోనే 14లో మనం విన్ అయ్యాం. ఆ తర్వాత ఓట్లు చీలికి మూలాన మనకి 23 సీట్లకే వచ్చాం. లేకపోతే మినిమం ఓడిపోయినా సరే 65 నియోజకవర్గాల్లో ఈజీగా గెలిచేవాళ్ళం. అందుకని మనం మీకు ఇప్పటికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, రాష్ట్రంలో 147 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిపితే ఓట్లకి వైసీపీకి ఓట్లకి మధ్య 5% గ్యాప్ ఉంది, అంటే 2% గ్యాప్ ఉంది. మనం 2019 ఓట్లని సస్టైన్ చేసుకుని ఇంకొక 2% ఎక్స్ట్రా తెచ్చుకుంటే 147 కాన్స్టిట్యున్సీలు గెలవచ్చు. 28 కాన్స్టిట్యున్సీలు, ముఖ్యంగా కర్నూలు అండ్ కడప, అక్కడ తెలుగుదేశము, బీజేపీ, జనసేన కలిసినా కూడా వైసీపీకి మనకి వాళ్ళకి మధ్య గ్యాపు 10 లక్షల ఓట్ల తేడా ఉంది. 10 లక్షల ఓట్ల తేడా, చాలా చాలా వైడ్ మార్జిన్ ఉంది. అందుకని మేము ఇక 175 నియోజకవర్గాలని సమానంగా అందుకని మేము బలహీనమైన నియోజకవర్గాలు, బలమైన నియోజకవర్గాలు కొంచెం పక్కన పెట్టండి, అన్నిట్లో సమానంగానే పనిచేయాలి. మేము తీసుకుంది ఏంటంటే క్రైటీరియా, అబోవ్ 35% వచ్చినటువంటి 2019లో అబోవ్ 35% వచ్చినటువంటి నియోజకవర్గాలను ఇప్పుడు కొన్ని తీసుకున్నాం. ఇందులో 147 సీట్లలో వైసీపీకి టీడీపీకి మధ్య అంతరం చాలా తక్కువ ఉంది, 5% ఉంది, అంటే 2% అంటూ లెక్కలు చెప్తున్నారు. 2019లో వచ్చిన ఓట్లకు అదనంగా 2% ఓట్లు సాధించాలని సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో. ఆంధ్ర రాజకీయాల్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. టీడీపీ సంచలన వీడియో లీక్ అయింది. ఓటమిని ముందే అంగీకరించినట్టుగా, ఒప్పుకున్నట్టుగా ఉంది ఈ వీడియో అంటూ వైఎస్ఆర్ పార్టీ ట్వీట్ కూడా చేసింది. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్న టీడీపీ ఎలక్షన్ సెల్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్ అంటూ ట్వీట్ కూడా చేశారు. 147 సీట్లలో వైసీపీకే బలం అంటూ ఆ ప్రజెంటేషన్లో చెప్తున్నట్టుగా వీడియోను చెప్తూ ఉన్నారు. సంచలన వీడియోను రిలీజ్ చేసింది వైసీపీ టీడీపీ అంతర్గత సమావేశంలో వైసీపీ గెలుపు అంచనాలకు సంబంధించిన వీడియో ఇది. మనకు 47.7 వచ్చింది, వాళ్ళకి 45.67. మార్జినల్గా 1-2%తోనే 14లో మనం విన్ అయ్యాం. ఆ తర్వాత ఓట్లు చీలికి మూలాన మనకి 23 సీట్లకే వచ్చాం. లేకపోతే మినిమం ఓడిపోయినా సరే 65 నియోజకవర్గాల్లో ఈజీగా గెలిచేవాళ్ళం. అందుకని మనం మీకు ఇప్పటికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, రాష్ట్రంలో 147 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిపితే ఓట్లకి వైసీపీకి ఓట్లకి మధ్య 5% గ్యాప్ ఉంది, అంటే 2% గ్యాప్ ఉంది. మనం 2019 ఓట్లని సస్టైన్ చేసుకుని ఇంకొక 2% ఎక్స్ట్రా తెచ్చుకుంటే 147 కాన్స్టిట్యున్సీలు గెలవచ్చు. 28 కాన్స్టిట్యున్సీలు, ముఖ్యంగా కర్నూలు అండ్ కడప, అక్కడ తెలుగుదేశము, బీజేపీ, జనసేన కలిసినా కూడా వైసీపీకి మనకి వాళ్ళకి మధ్య గ్యాపు 10 లక్షల ఓట్ల తేడా ఉంది. 10 లక్షల ఓట్ల తేడా, చాలా చాలా వైడ్ మార్జిన్ ఉంది. అందుకని మేము ఇక 175 నియోజకవర్గాలని సమానంగా అందుకని మేము బలహీనమైన నియోజకవర్గాలు, బలమైన నియోజకవర్గాలు కొంచెం పక్కన పెట్టండి, అన్నిట్లో సమానంగానే పనిచేయాలి. మేము తీసుకుంది ఏంటంటే క్రైటీరియా, అబోవ్ 35% వచ్చినటువంటి 2019లో అబోవ్ 35% వచ్చినటువంటి నియోజకవర్గాలను ఇప్పుడు కొన్ని తీసుకున్నాం.